హలో నమస్కారం అండి. ఒక ఊరిలో అవతారమూర్తి అయిన గురించి మాట్లాడుతాడు. ఒక ఆయన మాట్లాడుతా అక్కడికి ఆయన దోస్తు వస్తాడు. దోస్తు వచ్చింది, అది ఏం మాట్లాడుతున్నారంటే ఏం లేదా పెద్ద మనుషులు కాబట్టి ఇట్లా తల వంచి దండం పెడతానా అంటాడు. అన్నవాళ్ళే అరే తల వంచి దండం ఏందిరా ఆనికి అందరికి దండం పెడతా అంటావు, నేను అసలు ఎవరికి దండం పెట్టా అంటాడు. దాని మీద అట్లా కాదురా పెద్దవాళ్ళు కాదు దండం పెడితే తప్పేందా పెద్దవాళ్ళు కాదంటే నేను పెద్దవాళ్ళు కాదు నేను దేవుడు పడ్డా నేను దేవుని గుళ్ళ పోయిన దండం పెట్టా అంటాడు. అదే ఇట్లా పెట్టకపోతే అహంకారం అంతా మంచిది కాదురా అంటే కొంతమందికి ఎట్లా అంటే అహంకారం ఎట్లా వస్తాయంటే డబ్బు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆ ఊళ్ళో ఏంటంటే అది ఎంఏ పాస్ అయిందండి. ఎంఏ పాస్ అవ్వటం మనకి గర్వం వచ్చింది, నేనే చదువుకున్నాను గర్వంతో నన్ను పెట్టినే పెట్టాడు. ఒకరికి డబ్బుతోటి గర్వం వస్తుంది, ఒక్కొక్కరికి అందంతో గౌరవం వస్తుంది గర్వం వస్తుంది, ఒక్కొక్కరికి విద్యతో ఒక్కొక్కరి ధనంతో ఇట్లా అందరికి గర్వం వస్తుంది. అచ్చుతా అంటే అరే ఇట్లా గర్వం వచ్చింది కరెక్టే కానీ మరి ఎవరికి వంచాలని ఎవరికి వంచా ఏడికి వంచా నేను గుడికి వేయడం వంచా ఏడికి వంచా అంటే అరే మరి ఇప్పుడు జనరేషన్ ఉంటే ఎవరైనా కటింగ్ షాపు ఒక మంగళ షాపు పోకుండా వాడు ఉల్లుమని అంటాడు అంటే అరే మంగళ షాపుకి పోతే ఆయన వంచుతావా లేదురా తలకాయ అంటే వంచ అంటే అలా వంచకపోతే తలకాయ రామార్పం అయితే రా అంటాడు. అన్నవాడు తలకాయ కిందికి వేసుకొని వెళ్ళిపోతాడు. అంటే తల అనేది ఇప్పుడు పెద్దవాళ్ళు కనబడ్డా కానీ మనము విద్య నేర్పిన గురువు కనబడ్డా కానీ లేకపోతే అమ్మ నాన్న కనబడి మనకంటే పెద్దవాళ్ళు ఎవరికైనా కనబడితే ఇట్లా దండం పెడితే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలా మంచిది. ఇలా డబ్బు అనేది అలా అత్తది రేపు పోతుంది, కానీ విద్య నేర్పిన గురువును కానీ ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. ఇది మాత్రం తప్పు. విద్య నేర్పిన గురువు కనబడితే ఇట్లనే ఒకసారి ఏమైంది అంటే బృహస్పతిని ఇంద్రుడు పట్టాభిషేకం అని చెప్పి బృహస్పతిని గిట్ట రాగానే ఆయన నేనే మన వాళ్ళు ఇంత యోగము ఇంత వాళ్ళ అత్తాలు వీళ్ళ అత్తాలు మందలు ఇత్తాలు నాకు ఆయనతో అవసరమా అని అంటాడు. అన్న తర్వాత సరే అంటాడు. బృహస్పతి బాధతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే గురువు అయితే ఎప్పుడైతే బాధతో వెళ్ళిపోయిండో అప్పుడు ఏమవుతుందంటే ఈ విషయం శుక్రాచార్యం చెప్తుంది. శుక్రాచార్యం చెప్తాడు, బలిచక్రవర్తికి చెప్తాడు. ఆయన ఇట్లా సంగతి అయింది అనగానే ఇప్పుడు మనం గురువుకి అయితే ఎక్కడైతే అపజయం జరుగుతుందో అప్పుడు ఎంత అహంకారం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా కానీ అప్పుడు బలిచక్రవర్తి ఏం చేస్తాడంటే అప్పుడు ఇంద్రునికి యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి రాగానే అప్పుడు ఇంద్రుడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత అప్పుడు అరణ్యవాసం అదంతా తిరుగుతూ అంటాడు, అడుగుల పురుగులు అన్నీ తిరుగుతూ అంటాడు. అందుకే గురువుకి ఎప్పుడు అవమానం అనేది చేయకూడదు. గురువు అనగానే లేచి దండం పెట్టాలి. ఏ గురువు కానీ అక్షయం చెప్పని పని చెప్పని ఏది చెప్పినా కానీ గురువు అంటే వాళ్ళకు విలువ అనేది ఇవ్వాలి. ఇది కలియుగాలని ఏ యుగంలో అయినా ఇది వర్తిస్తుంది. ఇంతటితోటి ఈ కథ సమాప్తం.